అయ్యో అయ్యో ఏమైందా నీకు? జ్వరం వచ్చింది సార్. నీకు జ్వరం వచ్చిందంటే ప్రపంచంలో ఎవడైనా నమ్ముతాడా? ఇంకేంటి కంప్లైంట్స్? ఆకలేట్లేదు సార్. ఆహా మహానుభావ, భగవంతుడా, ఎంత మంచి పని చేసావయ్యా. భారతదేశాన్ని ఇన్ని భారీ కష్టాల నుంచి కాపాడావా. సరే నోరు తెరు. పేషెంట్ చావు బతుకులో ఉంటాను. నోరు తెరు. బావా, నేను బావా నీ అక్క మొగుణ్ణి, సన్నాసిని. నువ్వా బావా? అక్క ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పమంటావు బావా? పాండవ వనవాసం సినిమా కేబుల్ టీవీలో చూస్తుంటే దీనికి ద్రౌపది దయ్యం పట్టుకుంది. గుడ్డలు పొదీసుకుని నన్ను పట్టుకుని దుర్యోధన దుశ్శాసన అంటూ పిచ్చ కొట్టుడు కొట్టి తరివేసింది బావా. ఉంటదయ్యా, అసలు ఈ బుద్ధుందా? నీకు ఎన్నిసార్లు చెప్పాను దానికి ఎమోషనల్ సినిమాలు చూపించొద్దని. మొన్నటికి మొన్న సతీష్ అక్బాయ్ సినిమా చూసి పండ్రిపడ వెళ్ళిపోయిందా? భజన చేసుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలి కదయ్యా. మొన్న ఏం చేసింది? కర్తవ్య సినిమా చూసి నేనే విజయశాంతిని ఈ లాఠీ తీసుకుని నీ డ్రెస్ వేసుకుని వీధిలో పడిందా? పునరీకాక్ష ఇలా తన్నులు తింటూ తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలయ్యా. ఎవరి కోసం తెచ్చుకుంటావు? నువ్వు నోట్లోంచి థర్మామీటర్ నీకు అసలు నీకు బుద్ధి ఉందా? దానికి కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు ఇచ్చావు? ముద్దు ముచ్చట్లు ఎలాగూ లేవు, కనీసం కేబుల్ కనెక్షన్ అన్నా ఇప్పించమని ఏడుస్తుంటే ఇప్పించాను. ఎమోషనల్ సీన్స్ చూడద్దే ని మొత్తుకుంటే చూసింది. ఇప్పుడు పంచపాండవులు కావాలని పట్టుబట్టి కూర్చుంది. స్వయంగా దానికి 5 మొగుళ్ళని నేనెక్కడ తెచ్చి చూపించకపోతే దాని పిచ్చి ముదురుతుంది. ఎలాగైనా సరే పాండవులు లాంటి వాళ్ళని పట్టుకొస్తే తప్ప దాని రోగం నయం అవ్వదు. సార్ థర్మామీటర్ తీస్తారా? ఏది మింగావా? చెవులో పెట్టారు సార్. చెవులో పెట్టానా? వెరీ గుడ్. దాన్ని తీసి ఎక్కడో తోట పెట్టుకుని ఆ గదిలో పడుకోపో.